ముందుగా గ్రహదోషాలు. గ్రహదోషాలంటే కూడా చాలా మందికి ఒకలాంటి భయం పుట్టుకొస్తుంది. అయితే దీనికోసం జపాలు, హోమాలు అంటూ చేస్తూ ఉంటారు. మరి నిజంగానే ఈ జపాలు, హోమాల వల్ల గ్రహదోషాలు నివారించబడతాయంటారా? మంచి ప్రశ్నే. అంటే ఒకటి ఇక్కడ గ్రహ దోషాలు అనేది అవి ఇప్పుడు నేనున్నాను. ఒక జ్యోతిష్కుడు నేనున్నాను నేను. సపోజ్ మీ జాతకంలో అష్టమ స్థానాధిపతి, సపోజ్ మీ మేషలగ్నం అనుకుంటే అష్టమ స్థానాధిపతి కుజుడు ఉంటాడు. కుజుడు యొక్క ప్రభావం మీ కుజాంతర్దశ జరుగుతున్నప్పుడు కుజుడు యొక్క ప్రభావం చేత మీకు ఏదన్నా ఆర్థిక నష్టాలు కానీ వాహన ప్రమాదం జరిగే అవకాశం చెప్పవచ్చు. లేదా ఆకస్మిక ధన నష్టం చెప్పు, అంటే వస్తువులు పోగొట్టుకోవడం, దొంగతనం జరగడం అలాంటివి జరిగిపోవచ్చు. ఇది చూస్తున్నప్పుడు ఇది పెద్ద ప్రమాదం ఏం కాదు. అదేంటండి గురుగారు, రేపు పెళ్ళి ఉన్నప్పుడు డబ్బులు ఉంటే దొంగిస్తే ఇబ్బంది కదా అంటే, డబ్బు సంపాదించుకోగలుగుతాం కానీ అనారోగ్య విషయం ఉంటుంది సరే, అది కొంతమంది నష్టాన్ని కలిగిస్తుంటుంది. ఆకస్మిక అంటే ప్రమాదాన్ని, అంటే వాహన ప్రమాదాన్ని కలిగిస్తుంటుంది. దానికి సింపుల్ లాజిక్ నేనేం చెప్తానంటే, నీకు వాహన వేగంగా వెళ్ళాలనేటువంటి బుద్ధి ఏర్పడుతుంది. అంటే బండి 120, 180, 140 వెళ్ళిపోతుంది బండి. అంటే నీ బుద్ధి అలా వక్రీకరించబడుతుంది కాబట్టి ప్రమాదం. నేనేమంటాను, నువ్వు బండి నడపకు అంటాను. నేను టోటల్గా బండి నడపకు. రెండవది మద్యపానం. నువ్వు మంచివాడివే, చాలా మంచి శుద్ధ పూసవు, నువ్వు మంచివాడివే, నో ప్రాబ్లం. కానీ పక్కున్నవాడు వచ్చేసి 2 పెగ్గులు వేసుకున్నారా, జస్ట్ ఒక బీర్ తాగుతున్నారు, జస్ట్ ఒక పెగ్ వేసుకున్నారు, విస్కీ బ్రాండ్ తాగుదాం, కళ్ళు తాగుదాం అని చెప్పేసి వాళ్ళు తీసుకెళ్తుంటాడు. అంటే వాడి మాట వింటే నీకు మరణం ఖాయమంటా నేను. అదేంటి సార్ అలా మాట్లాడేశారు అంటే, నువ్వు చెప్పంగా వినకపోతే చెడంగా చూడాలంటారు కదా. వాడేస్తాడు, వాడు కొద్ది తాగుదాం అని చెప్పేసి వాడు కనీసం నీకు 5-6 బాటిల్ తాపిచ్చేస్తాడు. వాడు ఆ తాగడం వల్ల వాడు ఆల్రెడీ నీకంటే ఎక్కువ తాగుంటాడు. వాడు నడిపేటువంటి బండి నువ్వు కూర్చుంటావు. బండి నడిపేవాడి కన్నా వెనక కూర్చున్న వాడికి ప్రమాదం ఎక్కువ ఉంటుంది. అది సైన్స్ చెప్తోంది. బండి నడిపేవాడు ఎంత స్పీడ్ లేకపోయినా బండిని పక్క తిప్పడానికి వాడు బాడీని పక్క తీసుకెళ్తాడు కనీసం. కానీ వెనుకున్న వాడికి మతిస్థిమిత ఉండదు కదా, అంటే తాగినప్పుడు. కానీ వాడు నేరుగా వెళ్ళేది ఎక్కడంటే ముందర వచ్చేటువంటి వాహనపు చక్రాల కింద పడతాడు. ఇది గ్యారంటీ, ఇది సైన్స్ ప్రకారం ప్రూఫ్ అవుతుంది. అది కాబట్టి నేనేమంటానంటే బండి నడపొద్దు అంటాను. ఇలాంటివి ఉంటాయి కాబట్టి ఈ కుజ యొక్క అష్టమ స్థాన స్థితి కలుగుతున్నప్పుడు ఇది మీరు నడపొద్దు అని చెప్తాను. ఇంకొద్దిగా ఎవరన్నా సరే పూజలు చేసుకుంటామండి అన్నప్పుడు, స్వామి మీరు కుజుని అష్టోత్తరం చదువుకోండి, లేదంటే మీరు హనుమాన్ చాలీసా పారాయణ చేసుకోండి. ఇది వాళ్ళకి అప్పచెప్పాలి. ఇక్కడ జ్యోతిష్కులు గుర్తుపెట్టుకోవాల్సింది, చాలా ప్రమాదకరంగా ఉన్నప్పుడు మనము హోమాలు జపాలు చేసే ప్రయత్నాన్ని చేయాలి. ఒక 50% ప్రమాదం ఉన్నప్పుడు వాళ్ళకి వాళ్ళే ఆ ప్రమాదాన్ని దాటవేయగలిగేటువంటి అవకాశాన్ని కలిగించాలి. మీకు మీరు చేసుకుంటే ఎక్కువ ఫలితం ఉంటుంది. నేను చేయడం వల్ల థర్డ్ పార్టీ తర్వాత విషయం. ఇప్పుడు నామస్మరణ కుజాష్టోత్తరం, శని అష్టోత్తరం దొరకదా, అన్ని పుస్తకాల్లో ఉంది కదా. ఆ శని అష్టోత్తరం, కుజాష్టోత్తరం చదువుకోవడం వల్లను, హనుమాన్ చాలీసా పారాయణం వల్ల ఏమవుతుంది అంటే, హనుమంతుడు వచ్చేసి నిన్ను నోట్లోంచి పెగ్గు తీసేస్తాడా, లేదా నీ బాణాన్ని బండిని ఎక్సలేటర్ తీసి పడేస్తాడా? ఆయన ఏం చేయడు. హనుమాన్ చాలీసా పారాయణం అష్టోత్తరం చదువుకోవడం వల్ల ఏమవుతుందంటే, నీకు దుష్టుని వైపు వెళ్ళాలన్న మనసు చేయకుండా చేస్తాడు. అంటే దుష్టుని వైపు వెళ్ళవద్దు. వాడు పిలుస్తాడు, ఫోన్ చేస్తాడు, మామ వస్తున్నావు మామ సాయంత్రం పార్టీ అంటాడు. నువ్వు ఆ ఫోన్ 2 సార్లు వింటావు, 3ఓసారి ఆ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెడతావు, ఎందుకంటే అనవసరం ప్రమాదం ఎందుకని చెప్పేసి. అలా నీ స్విచ్ ఆఫ్ చేసి దుష్టులకు దూరంగా ఉండేట్టుగా బుద్ధిని ప్రేరేపిస్తాడు భగవంతుడు అటువంటి అష్టోత్తరం వల్ల. ఇక్కడ మీకు అర్థమైంది ఏమిటి, భగవంతుడు ప్రమేయం ఇక్కడ ఏం జరగదు. ఇప్పుడు ఈ రోజున ఇక్కడ కూర్చున్నా అంటే, నేను ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు నేను సుఖంగా బయలుదేరాను, ప్రశాంతంగా వచ్చాను, ఇక్కడ కూర్చున్నాము, ఇక్కడ మంచిగా మాట్లాడుతున్నాం అంటే, ఏ మధ్యలో ఏదైనా ఇబ్బంది అవ్వచ్చు, పెట్రోల్ అయిపోవచ్చు, బండి పంక్చర్ అవ్వచ్చు, లేదా ఏదైనా ఘర్షణ కావచ్చు. అంతా అవ్వకుండా ఉండడానికి ఏంటి, ప్రశాంత ఇక్కడ దాకా వచ్చామంటే నేను చేసుకున్న పుణ్యకర్మ, మా తల్లిదండ్రుల ఆశీర్వచన ఫలితం చెప్తాను నేను. భగవంతుడి అనుగ్రహం. అది లేకపోతే మనం ఎక్కడికి మూవ్ అవ్వలేము, ఎక్కడ కూడా మూవ్. అన్నీ బాగుంటే కరెంట్ ఉండకపోవచ్చు, కరెంట్ ఉన్న ఇన్వర్టర్ కూడా బాగుండకపోవచ్చు, కెమెరామెన్ ఆబ్సెంట్ అవ్వచ్చు, ఇలా మీకేం ఇబ్బంది వచ్చేసి మీకు జలుబు అయిందండి రానని చెప్పవచ్చు. అంటే ఇవన్నీ అనుసంధానించబడ్డ అర్థం ఏంటి, భగవంతుడు ఒక ప్లానింగ్ చేశాడు ఆయన. ఇది మనం అనుకుంటాం, మన ప్లానింగ్ అనుకుంటాం. మన ప్లానింగ్ అంతా మిథ్య.